హలో ఎవ్రీవన్, ఇవి వచ్చేసి బాహుబలి హ్యాండ్స్ లాగే సేమ్ అలానే ఉంటాయి అనమాట. అవి కాదండి, కాకపోతే బాహుబలి హ్యాండ్స్ వచ్చేసి మనము 3/4 స్టిచ్ చేసుకుంటాం. అలా కాకుండా మనము పొట్టి హ్యాండ్స్గా బొట్ట హ్యాండ్స్కి స్టిచ్ చేసుకుంటాం కదా, దానికి వచ్చేసి 3 ఇంచెస్ అలా పట్టి కట్ చేసుకొని ఇలా వేసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళైనా వేసుకోవచ్చు అనమాట. 30 ఇయర్స్ 40 ఇయర్స్ అలా వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి, పట్టీ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందని 2 సైడ్స్ పైపింగ్ వేసుకొని పట్టీకి వచ్చేసి పైపింగ్ వేసుకుంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట. చూడండి, ఇలా పట్టీకి అనేది 2 సైడ్స్ పైపింగ్ వేసేసాను. కింద సైడ్ వచ్చేసి ఇన్విజిబుల్ వేసేసి పైన వచ్చేసి ఇలా పైపింగ్ వేసేసాను అనమాట. దీనికి వచ్చేసి మనం బుట్ట అటాచ్ చేయాలి కదా, అందుకని చెప్పి ఇలా ఇన్విజిబుల్ కాకుండా ఇలా వేసేసి మనము బుట్ట స్టిచ్ చేసుకున్నాం కదా, ఆ బుట్టను వచ్చేసి దీనికి అటాచ్ చేసేసుకోవాలి. అలా అటాచ్ చేసుకునేటప్పుడు పైపింగ్ ఎలా ఎక్కడ ఉందో అని చెప్పి చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. అలా వేసేసుకున్నాక ఖర్చులు అనేవి మనము అలానే పెట్టి వేసేసుకున్నాం అనుకోండి, అది వచ్చేసి ఎత్తుకున్నట్టు ఉంటుందన్నమాట. మనం వేసుకున్నప్పుడు అలా ఎత్తుకున్నట్టు ఉండాలంటే చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ ఖర్చులు అనేవి ఇలా కిందకి మన హ్యాండ్ కిందకి చూస్తుంది కదా, ఆ హ్యాండ్ కిందకి చూసేటట్టుగా ఖర్చులు కూడా అలానే పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా స్టిచ్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, మనము ముందు ఫ్రిల్స్ పెట్టాం కదా, ఆ ఫ్రిల్స్కి ఆపోజిట్గా వేయాలన్నమాట. పైన ఫ్రిల్స్ వచ్చేసి చూడండి ఇలా ఆపోజిట్ పెట్టుకుంటూ వచ్చేసినాయి. ఇక్కడ వచ్చేసి పెద్ద ఫ్రిల్స్ పెట్టకూడదండి, చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఇలా ఎందుకు పెట్టుకుంటామంటే బుట్ట అనేది కొంచెం పైకి లేస్తుంది అనమాట. అలా లేసినప్పుడు చూసేదానికి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నా వీడియోస్ చూసి నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్కి అటాచ్ చేసుకోవడమేనండి. టాటా, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్.